81 సంవత్సరాల జో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుని కమలా హ్యారిస్కు పోటీ చేయాలని సూచించారు. ఆయన సూచన డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సమాజం ఆమోదించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న తరుణంలో జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాల్సి రావడం డెమోక్రటిక్ పార్టీకి తీవ్ర నిరాశ కల్పించే అంశమే. డెమోక్రాట్ల సమావేశం కమలా హ్యారిస్ను తమ పార్టీ తరఫున రంగంలోకి దింపితే అది చారిత్రాత్మక సంఘటన అవుతుంది. ఆమె నెగ్గకపోయినా అది ఒక చారిత్రాత్మక సంఘటనే అవుతుంది. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి, అందున మహిళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. 2016లో ట్రంప్ ఓడించిన హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి మహిళ. అయితే ఆమె శ్వేతజాతీయురాలన్న విషయం తెలిసిందే. జో బైడెన్ కంటే కమలా హ్యారిస్ను ఓడించడం తనకు తేలికని రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కంటే కమలా హ్యారిస్ రేటింగ్ ప్రస్తుతానికి తక్కువగానే ఉన్నమాట నిజమే. ఆమె రేటింగ్స్ ప్రస్తుతం ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న జో బైడెన్కు దాదాపు సమానంగా ఉన్న విషయం కూడా కరెక్టే. అయితే కమలా హ్యారిస్, బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ మద్దతు అంతగా లేదు. బరాక్ ఒబామా తన వైఖరిని స్పష్టం చేయలేదు. అయినప్పటికీ 78 సంవత్సరాల ట్రంప్ కంటే 59 సంవత్సరాల కమలా హ్యారిస్ వైపే అమెరికన్ ఓటర్లు మొగ్గు చూపిస్తారని డెమోక్రాట్లు ఆశిస్తున్నారు. ఆమె వయసు రీత్యా ట్రంప్ కంటే దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించగలరు. అయితే డొనాల్డ్ ట్రంప్ అనేక నేరాలు చేసినప్పటికీ ట్రంప్కే ఓటు వేయాలని కొన్ని వర్గాల ఓటర్లు స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. ఇది కమలా హ్యారిస్కు అంతగా సానుకూలమైన అంశం కాదు. అయితే నల్లజాతి వారు, యువత కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే మహిళలను కూడా ఆమె ఆకర్షించగలుగుతున్నారు. జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ టీవీలలో జరిపిన చర్చను లేకపోతే సంవాదాన్ని 5 కోట్ల మందికి పైగా అమెరికన్లు చూశారు. ఈ సంవాదంలో 51 సంవత్సరాల వృద్ధుడైన జో బైడెన్ 78 సంవత్సరాల ట్రంప్ చేతిలో దాదాపుగా పరాజితులయ్యారు. అంటే ఆయనకి అల్జీమర్స్ లాంటి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల అలా అయిందని చెప్తున్నారు. వయసుతో వచ్చే సమస్యలు బైడెన్ వెంటాడాయి. అమెరికా చరిత్రలో మొదటిసారిగా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకున్నారు. మరి ఇప్పుడు 78 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్, 59 సంవత్సరాల కమలా హ్యారిస్తో సంవాదంలో నెగ్గుకు రాగలరా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. అమెరికా ఓటర్ల తీర్పు టీవీ చర్చల మీద చాలా వరకు ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అయితే ట్రంప్ అనుచరులైన శ్వేతజాతి దురహంకారులు హ్యారిస్ బ్లాక్ అండ్ బ్రౌన్ తల్లిదండ్రులకు పుట్టిన అంశాన్ని ప్రచారంలో పెట్టారు. అది ఆమె నెగిటివ్గా ఆమెకు ప్రచారం చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు అమెరికా విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా ఉండగా కమలా హ్యారిస్ జన్మించారు. అమెరికా గడ్డ మీద పుట్టిన వారందరూ అమెరికా రాజ్యాంగం ప్రకారము అమెరికన్ పౌరులే. 248 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఏ ఒక్క మహిళ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక కాలేదు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్కు డొనాల్డ్ ట్రంప్ కంటే దాదాపు 30 లక్షల ఓట్లు అదనంగా వచ్చాయి. అయినా అమెరికా అనుసరించే ఎలక్ట్రికల్ కాలేజీ పద్ధతి వల్ల డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. హిల్లరీ క్లింటన్కు నిరాశ ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల్లో వైట్ హౌస్లో నల్లజాతికి చెందిన మహిళ ఉండటాన్ని శ్వేతజాతీయులు హర్షిస్తారా అన్నది ప్రధాన ప్రశ్న. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీని విజయతీరాలకు చేర్చాల్సిన పైలట్ జో బైడెన్ ప్రస్తుతానికి తప్పుకున్నారు. కో పైలట్ కమలా హ్యారిస్ పైలట్ బాధ్యతలను తీసుకోనున్నారు. ఆమె డెమోక్రాట్లను విజయతీరాలకు చేరుస్తారా లేదా అన్నది నవంబర్ 5వ తేదీన తేలనుంది. అప్పటి వరకు అందరి దృష్టిలో కాబోయే విజేత డొనాల్డ్ ట్రంపే. అది నిజమవుతుందా కాదా అన్నది ఎన్నికల ఇప్పుడు చెప్పలేం కదా.